హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి మసాలా చేమగడ్డల ఫ్రై అయితే చేశానండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా అదిరిపోద్దన్నమాట కర్రీ. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే చేమదుంపలను అయితే ఉడికించుకోవాలి. చేమదుంపల్ని మరీ మెత్తగా ఉడికించకూడదండి. తొక్కొస్తుందా లేదా అన్నట్టు చూసుకుంటూ ఉడికించాలి. చూడండి, ఆ స్టైల్లో ఉడికించుకోవాలి. చేమగడ్డలు మరీ మెత్తగా ఉడికిపోయాయి అనుకోండి, ఫ్రై అయితే అంత పర్ఫెక్ట్గా కుదరదండి. చూసుకొని ఉడికించుకోవాలి. కొబ్బరి మసాలా కోసం అయితే కొబ్బరి ముక్కనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. టీ స్పూను ధనియాలు వేసుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. వాటర్ అయితే మాత్రం వేయకూడదు. కొంచెం కచ్చపచ్చగానే వస్తుంది, నో ప్రాబ్లం. కళాయి అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నానండి. హీట్ ఎక్కింది. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఉడికించిన చేమదుంపలను వేసుకోవాలండి. మొత్తం దుంపలను అయితే వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం దుంపలన్నీ బ్రౌన్ కలర్లోకి రావాలండి. బాగా వేయించుకోవాలన్నమాట. చేమగడ్డలు అయితే బాగా వేగిపోయినాయండి. ఇప్పుడైతే ఆ స్టైల్లో వేయించుకొని మొత్తం దుంపలని తీసేసుకోవాలి. అదే ఆయిల్లో 2 ఉల్లిపాయలని అయితే కట్ చేసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం బ్రౌన్ కలర్లోకి రావాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కలుపుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లోకి వచ్చేయండి. ఇప్పుడైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఫ్రైస్కి ఖచ్చితంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టీ స్పూన్ కారం వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అల్లం వెల్లిపాయ పేస్ట్లో కారం వేసిన తర్వాత బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే కారం స్మెల్ అన్నది రాకూడదు. మళ్ళీ మనం ఇప్పుడు దుంపలు వేసుకుంటాం కాబట్టి మొత్తం బాగా వేగిందండి. ఇప్పుడు మనం వేయించుకొని ఉంచుకున్న చేమగడ్డలను అయితే వేసుకుందాము. మొత్తం బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఐటమ్స్లో చేమగడ్డలు వేసిన తర్వాత మొత్తం బాగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. చేమగడ్డల్ని ఆయిల్ పైకి స్ప్రెడ్ అయినంత వరకు వేయించుకోవాలి. మొత్తం బాగా వేగినాయండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మసాలాను అయితే వేసేసుకుందాం. కలుపుకోండి. మొత్తం బాగా కలిసేటట్టుగా మొత్తాన్ని కలుపుకోండి. మనం వేసుకున్న కొబ్బరి మసాలా బాగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేగితే ఫ్లేవర్ అంత బాగుంటుంది, అంతే టేస్ట్గా ఉంటుందండి కర్రీ. బాగా వేయించుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. కొంచెం జీరా పొడి వేసుకుందాము. కొంచెం గరం మసాలా వేసుకుందాము. మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. కాసేపు మగ్గపెట్టుకోవాలి మొత్తం. కొత్తిమీర అయితే కాస్త వేసుకుందాము. మొత్తం మళ్ళీ బాగా కలుపుకుందాము. ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి మసాలా చేమగడ్డల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన స్టైల్లో చేయండి. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.